నమస్తే. ఆపరేషన్ కగార్ జరుగుతున్న సమయంలో మావోయిస్టు పార్టీ ఒక కీలకమైన లేఖ విడుదల చేసింది. ఈ లేఖలో కేంద్ర కమిటీ సభ్యుడు మడవి హిడ్మాని పట్టుకొని చిత్రహింసలు చేసి చంపారన్నది మావోయిస్టు పార్టీ ఎలిగేషన్. సో నిన్న కేంద్ర కమిటీ దండకారణ్య కమిటీ సభ్యుడు స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు వికల్ పేరిట ఒక లేఖ విడుదలైంది. ఈ లేఖలో చాలా అలిగేషన్స్ చేశారు. పట్టుకొని చిత్రహింసలు చేశారు, హాస్పిటల్కి వెళ్ళే సమయంలో పట్టుకున్నారు అనేది అక్కడ వాళ్ళ వర్షన్. ఒకసారి మాట్లాడదాం. నాతో పాటు ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, ఈ ఆపరేషన్ కగార్ జరుగుతున్న నేపథ్యంలో బూటకపు ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి అనేది మావోయిస్ట్ పార్టీ మాట్లాడుతుంది. పౌర హక్కు సంఘం నేతలు, ప్రజా సంఘాలు వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. ఇందులో ముఖ్యంగా హిడ్మా ఎన్కౌంటర్ అనేది చాలా పెద్ద ఎత్తున చర్చకు వస్తున్నది. హిడ్మా ఎన్కౌంటర్ని ఎట్లా చూస్తారు మీరు? ఏం చెప్తారు దీని గురించి? మావోలు నక్సలైట్లు ఎవరు పోలీసులు చేతిలో చనిపోయినా వాళ్ళందరూ బూటకపు ఎన్కౌంటర్లో చనిపోయినట్టే లెక్క. ఇంతవరకు ఏ రోజు కూడా ఒక్క ఎన్కౌంటర్ను కూడా నిజమైన ఎన్కౌంటర్ అని ఎన్నడూ అనలేదు కనుక పెద్ద సీరియస్ మ్యాటర్ కాదు. ఎన్కౌంటర్లు జరుగుతూ ఉంటాయి. నేను మాట అడుగుతున్నా, ఎన్కౌంటర్లు అంటే ప్రజలకు కూడా ఒక పర్సెప్షన్ ఏంటంటే ఒకరు ఇద్దరు పోలీసులు చేస్తే నిజంగానే జరిగింటుంది ఫైరింగ్, ఓ 10 మంది నక్సలైట్ చేస్తే ఇద్దరు పోలీసులు. మొన్న ఛత్తీస్గఢ్లో నిన్న మొన్న ఛత్తీస్గఢ్లో జరిగింది. 3 డిఆర్సి మెంబర్స్ వాళ్ళు చనిపోయారు కదా. వాళ్ళు కూడా ఆదివాసీలే, వాళ్ళు సిఆర్పిఎఫ్ జవాన్లు వాళ్ళు. ఇప్పుడు హ్యాపీనా మీకు? ఇది బూటకం కాదు, సొక్కమైంది ఇది కనుక స్వచ్ఛమైన నీతి మిఠాయి లాంటి ఎన్కౌంటర్ ఇది. ఆడ 3 చచ్చిర్రు, వీళ్ళు 6 మంది 10 మంది వీళ్ళు చచ్చిర్రు కనుక ఇది ఒరిజినలా? విషయము బూటకమా నిజమా ఇది కాదు. నేను ఇంకో ప్రశ్న వేస్తున్నా. అసలు హిడ్మా అనే వ్యక్తిని పోలీసు వాళ్ళు చంపారు కదా, అది నిజమైంది కదా బూటకమో పక్కకు పెడదాం కాసేపు. అసలు హిడ్మా ఎవరిని చంపిండు? ఓన్లీ పోలీసులనే ఎందుకు చంపిండు? ఆయన స్టోరీ అంతా తీస్తే మహేంద్ర కర్మని చంపిండు, విద్యాచరణ్ శుక్లా కాంగ్రెస్ లీడర్లను చంపిండు. చంపినప్పుడు మిగతా మహేంద్ర కర్మ కాకుండా చూస్తే హిస్టరీ అంతా పోలీసులను చంపాడు, సిఆర్పిఎఫ్ జవాన్లను చంపాడు. అసలు ఆయనను స్పెషలిస్ట్గా తయారు చేసినరా మీరు ఓన్లీ పోలీసు వాళ్ళని చంపనీకే? అన్ని డిఫరెంట్ 26 ఎన్కౌంటర్లు పెద్దవి జరిగినాయి, ఆయన ఆధ్వర్యంలో జరిగినాయి. ఆయనే మందు పాత్రలు పెట్టిండు, ఆయనే తుపాకులు తీసుకొని కాల్చి పారేసి, AK-40 తీసుకొని కాల్చి పారేశారు. బలిమేల సంఘటనలు చూస్తే పడవలకు వెళ్ళి 100 శవాలు పైకి ఎగిరి పడితే ఆయన ఆనందపడ్డాడు. వాడు ఈదుకుంటూ వస్తుంటే కూడా కాల్చి పారేసిండు. ఇవన్నీ వీళ్ళంతా సిఆర్పిఎఫ్ జవాన్లు కదా. ఏమంటున్నా, మావో ముఖ్యంగా హిడ్మాను తప్పుదారి పట్టించిన దుర్మార్గులు మావోలు. హిడ్మారు 14-15 ఏళ్ళ పిల్లగాడు, ఆదివాసీ పిల్లగాళ్ళందరూ అమాయకులు ఉంటారు. వాళ్ళు మీకు సిటీలో ఉండే వాళ్ళు తెలివితేటలు, అతి తెలివి ఇవన్నీ వాళ్ళకు ఉండవు, ముక్కుసూటిగా పోవడం తెలుసు. 15 ఏళ్ళ పేరు బాల కార్మికుడు వాడు స్కూల్లో చదువుకోవాల్సినోడు కదా. మీరు వ్యవసాయం మడికట్లకి వెళ్ళి తీసుకొచ్చి వాడిని తుపాకి పెట్టి నేర్పించింది. వానికి ఏం తెలుసు? ఈ ప్రపంచం ఏం తెలుసు? బయటి ప్రపంచం, ఇక్కడ ఉన్న దుర్మార్గాల గురించి వాళ్ళకి ఏం తెలుసు? అమాయకుని పట్టుకొని, అడవి మనిషిని పట్టుకొని తుపాకీ ట్రైనింగ్ ఇచ్చి పోలీసు వాళ్ళని చంపుతుంటే ఎంజాయ్ చేసిండ్రు మీరు వెనకాల ఉండి. నేను అంటున్నాను, ఇప్పుడు మొన్న వేణుగోపాల్ మొన్న అరెస్ట్ అయ్యిండు, లేకపోతే నమ్మాల ఆయన చనిపోయిండు, ఎన్కౌంటర్ చనిపోయింది. వీళ్ళు పెద్ద మనుషులు కదా, వీళ్ళకి ఆ చరిత్ర ఎందుకు లేదు? పోలీసులను చంపిన చరిత్ర లేదు. ఇంటెలిజెంట్గా వెనకాల ఉన్నారా మీరు? పోలీసులను చంపే కాడికి వచ్చే వరకు అమాయకుడిని ఆదివాసిని ముందర పెట్టినరా? ఇప్పుడు ఆ పోలీసులకు కూడా ఉంటుంది కదా, మొన్న చేసిండ్రో ఏమో మరి ఏం తెలుసు? వాళ్ళకు వదిలే అవకాశం ఉంటే కూడా వాళ్ళు కూడా మనుషులే కదా, వాళ్ళ కుటుంబాలు అన్నీ అగుడైనాయి కదా. ఇప్పుడు వాళ్ళ పిల్లలు అంతా ఏడుస్తున్నారు కదా. నేనేమంటున్నా అంటే, పోలీసులకు ఎన్నులో వణుకు పుట్టే అని మీరు హీరో వర్షిప్ చేస్తున్నారు. నేనేమంటున్నా అంటే, పోలీసులను మాత్రమే చంపనీకి ఆయనను ముందర ఎందుకు పెట్టిండ్రు? మీరెందుకు పోలీసుల ముందర ఉండి ఆయన పోలీస్ స్టేషన్ల మీద ఎన్ని పోలీస్ స్టేషన్ల మీద దాడులు చేశాడు? ఎంత రిస్క్ తీసుకున్నాడు ఆ పిల్లగాడు? పోలీసుల స్టేషన్ లేపిండు, గన్నులు ఎత్తుకొచ్చుకున్నాడు. గన్నులన్నీ మీరు తీసుకొని ఎంజాయ్ చేశారు, జాగ్రత్తగా ఉన్నారు మీరు. గన్నులు తెచ్చిండు ఆయన, మీకు ఇచ్చిండు. మావోయిస్టులు ఆదివాసీలు వేరే. ఆదివాసీ అయిన హిడ్మా మావోయిస్ట్ ఏం కాదు. ఆయనకు పెద్ద సిద్ధాంతం కూడా
ఇది అంటిందని తెలియదు. ఆయనకు ఎనిమి ఎవడు అనేది చెప్పిండ్రు. ఒకటి ఎనిమి ఎవరిని చేశారు, ఒకటే చూపించారు. భార్గవ ఇద్దరే ఎనిమిలు ఆయనకు. ఈ భూమి మీద పెట్టుబడిదారులు ఆయన కొట్టనండి, అదాని అంబాలను కొట్టనీక పోనుంటారు మీరు ఆయనను పెట్టుకొని. ఆయన కొడుతుండే ఊకే మాటలే ఎందుకు? అదానిలో అంబానీ అవసరమా మీకు? అవసరం లేదు కదా. మీరు కొట్టండి, వాళ్ళు పెద్దోని కొట్టి చిన్నోనికి వేయాలి కదా. ఒక ఎగ్జాంపుల్ చూపించండి, ఏడ పెద్దోని కొట్టిండ్రు, ఏడ చిన్నోనికి ఇచ్చిండ్రు. తునికాకు చేసే కాంట్రాక్టర్లు వాళ్ళని బెదరగొట్టి పైసలు వసూలు చేసుకున్నారు తప్పితే ఎన్నడో పెద్దోని కొట్టినరా? వీళ్ళు కొట్టింది లేదు. కొట్టింది అంతా పోలీసు వాళ్ళని కొట్టిండ్రు. ఆ పోలీసులను కొట్టేటప్పుడు హిడ్మాన్ ముందర పెట్టిండ్రు, ఆదివాసీ పిల్లగాడని ముందర పెట్టిండ్రు. బలి చేసిండ్రు. ఈరోజు హిడ్మాను మీరు బలి చేసిండ్రు పోలీసులకు. పోలీసులను పకూతు పోలీసులను చంపించి పోలీసులకు ఒక ఎనిమిగా కూర్చోబెట్టిండ్రు. రెండవ విషయం నేను చెప్తున్నా, మీకు మహేంద్ర కర్మ అంటే మీకు పడదు. మావోయిస్టులకు ఒక వణుకు పుట్టించిండు. ఆయన కూడా ఆదివాసే. మీరు హిడ్మా గురించి ఇంత మాట్లాడుతున్నారు కదా, మహేంద్ర కర్మ గురించి ఎందుకు మాట్లాడతలేరు? మరి ఆదివాసే కదా, అడవి మనిషి ఆయన కూడా. కాకపోతే ఆయన ఏంది నక్సలైట్లను వ్యతిరేకించారు. మీరు అవసరం లేదు పోండి, మేము హాయిగా బతుకుతామని అన్నాడు. మీరు ఎందుకు పోయినారు ఆడికి? సిటీలలో ఉండి గొప్ప గొప్ప చదువులు చదువుకున్న మావోయిజం గురించి మాట్లాడేటోళ్ళు మీరు అడవికి ఎందుకు పోయిండ్రు? పోయి వాళ్ళను మహేంద్ర కర్మ వీళ్ళని అందరిని ఎంబడి ఎందుకు పడ్డారు? వాళ్ళు ఉల్టా గనులు తీసుకొని మీ వెంట పడ్డారు. పడితే మీకు చేత కాలేదు, మహేంద్ర కర్మని చంపనికే మీకు చేత కాలేదు. ఆయన కమ్యూనిటీ ఉంటుంది, చాలా పెద్ద కమ్యూనిటీ, గుత్తి కోయల కమ్యూనిటీ. నువ్వు నా ఎంబడి రా భార్గవ, నీకు చూపిస్తా. గుత్తి కోయలను ఊచకోత కోసిండు హిడ్మా. హిడ్మానే కాదు, హిడ్మాలో వెనకాల మనుషులందరూ కలిసి మొత్తం మహేంద్ర కర్మను ఆపరేషన్ చంపడంలో, ఆపరేట్ చేయడంలో హిడ్మా ముందర ఉన్నాడు. మహేంద్ర కర్మను ఇద్దరు ఆదివాసీల మధ్యలో చిచ్చు పెట్టినరు వీళ్ళు మావోయిస్టులు. కానీ పోలీసులు వాళ్ళని చంపినా కూడా ఇప్పుడు జ్యుడిషియల్ ఉంది, ప్రభుత్వాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి. ఇవన్నీ ఉంచుకొని పోలీసుల చేతుల్లోకి తీసుకొని ఎన్కౌంటర్లు చేయడానికి భారత రాజ్యాంగంలోనే ఉంది కదా, ఒక మనిషిని ఇంకొక మనిషి చంపే హక్కు ఎక్కడ కూడా లేదని. ఎట్లా చూడాలి దీన్ని? అవును, పోలీసులు మీరు వెళ్ళినప్పుడు మీరు గన్లు కింద పడేసి సరెండర్ అయితే అయిపోయింది. గన్ను పట్టుకోమని ఎవడు చెప్పాడు? గన్ను పట్టుకొని రాజ్యాంగం చెప్పిందా? ఏ రాజ్యాంగం చెప్పింది? ఈ దేశాన్ని ఒకటే గన్ను పరిపాలిస్తుంది. మనం అందరం ఒప్పుకోవాలి. సోకాళ్ళు ఈ అర్బన్ నక్సలైట్లు కూడా ఒప్పుకోవాలి. మీరు ఒక దిక్కు మీరు మావోయిస్టులు అంటారు, ఇంకో దిక్కు అంబేద్కర్ వాదులం అంటారు. అరే అంబేద్కర్కు మావోయిస్టులకు పడదే పడదు. అంబేద్కర్ ఆయన ఏం చేసిందంటే ఈ అరాచకం ఉండకూడదనే ఒక రాజ్యాంగం ఇచ్చాడు. మనం చక్కగా ఓట్లు వేసుకొని మీకు ఇష్టమైన ప్రభుత్వాన్ని మీరు ఎన్నుకోండి బాబు, మీ నాయకులను మీరు ఎన్నుకోండి అని ఆయనకు ఒక రాజ్యాంగం ఇచ్చి నేరస్తులను అరికట్టడానికే ఒక పోలీసుని ఇచ్చాడు. ఇది కదా రాజ్యం నడవాల్సింది. మీరు మళ్ళీ అదే అంబేద్కర్ పేరు చెప్తారు. అంబేద్కర్ రాజ్యాంగం చెప్పలేదు, రాజ్యాంగబద్ధంగా చంపుతలేరు అని. శిక్షించడానికి కోర్టులు, ప్రభుత్వాలు, జ్యుడిషియల్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఉన్నాయి, కరెక్టే, అవన్నీ ఉన్నాయి. కానీ మీరు గన్ను పట్టడం తప్పని చెప్పండి. మీరు పబ్లిక్ లో వచ్చి చెప్పండి, నేను తప్పే. మీరు ఎవరి మీద యుద్ధం చేస్తున్నారు? రాజ్యం మీద యుద్ధం చేస్తున్నారు. విషయంలో హిడ్మా గన్నుతో దొరికిండు అని చెప్పి అంటున్నారా మీరు? గన్నుతో AK-47 తో దొరికిండు, చిన్నది కాదు. అంటే ఆయన ఆసుపత్రికి వెళ్తున్న సమయంలో, ట్రీట్మెంట్ తీసుకుంటున్న సమయంలో నేనేమంటున్నా పట్టుకొని చేశారనేది ఎలిగేషన్. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే మీరందరూ ఎవరైతే ఆయనను అక్రమంగా చంపారు, అక్రమంగా ఒకవేళ చంపితే కూడా నాకు కూడా తెలియదు. నువ్వు పోయి సినిమాలో ఆడ చూసినట్టు చెప్తున్నావు. కానీ అందరూ చర్చ ఇది చర్చ చేసే వాళ్ళంతా ఆడ కూర్చొని ఆ క్రికెట్ మ్యాచ్ చూసినట్టు చెప్తుంటారు వీళ్ళందరూ కూడా. అది ఏం జరిగింది మనకేం తెలుసు? మావోయిస్ట్ పార్టీ లేఖలో వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేస్తారు వికల్ప వచ్చినటువంటి. ఒక ఆయన అబ్బాయి అంటాడు, ఇంకో ఆయన వికల్ప అంటాడు. వాళ్ళకి అనుకూలంగా వస్తాయి. తిరుపతి సమాచారం ఇచ్చిందని ఇంకొక అంటున్నా. ఓ ఎన్ని ఉన్నాయి, ఒక ముచ్చట ఉంది, ఒక లెటర్ తీసుకుంటావా? ఏది అథెంటిక్ చెప్పు భార్గవ్, ఈ లెటర్ అథెంటిక్ అని నువ్వు చెప్తావా? అన్ని ఫేక్ లెటర్లే. ఆడ ఉండేది స్టోరీ అల్లనికే, సింపతి క్రియేట్ చేయనికే వీళ్ళు మేధావులు బయట కూర్చున్న మేధావు. నేను అందరూ ఈ కథలన్నీ కల్పిత కథలను తయారు చేసే వీళ్ళు మేధావులు టీవీలలో కూర్చే మాట్లాడేవాళ్ళు. ఆ సింపతి అరే అది అక్రమంగా చంపిరి, అన్యాయంగా చంపిరి. నేను ఏమంటున్నా అంటే మీరు మీ పిల్లల్ని పంపండి, ఊకే ఇదంతా ఎందుకు? ఏం మాట్లాడుతున్నారు మీరు? వాళ్ళని ఎందుకు బలి చేస్తారు? ఎవరిని? ఆదివాసీలను. 80,000 మంది, భార్గవ్ని గుర్తుపెట్టుకో, 80,000 మంది గుత్తి కోయలు అనే కమ్యూనిటీ. దయచేసి అందరూ ఆదివాసీలలో అనేక కమ్యూనిటీస్ ఉన్నాయి, దాంట్లో వాళ్ళంతా కలిసిమెలిసి బతుకుతారు. వీళ్ళ దెబ్బకు, వీళ్ళ మావోయిస్టుల దెబ్బకు, హిడ్మా భయానికి మొత్తం 80,000 మంది ఈరోజు ఏటూరు నాగారం, మన కొత్తగూడెం, ఇది ఆంధ్ర వరకు బార్డర్లో బతుకుతున్నారు. మన దేశంలో మన పౌరులు, మన ఆదివాసీలు
మీరు రాని నా ఎంబడి నేను తిరిగినా ఒక్కొక్క ఇంటి వాళ్ళ గుడిసెలలో పోయి వాళ్ళతో ఇంటర్వ్యూ చేసిన నేను 20 ఏళ్ల నుంచి ఆడ బతుకుతున్నారు కేసీఆర్ గుర్తిస్తలేడు ఇక్కడ పౌరులుగా ఎక్కడగా వాళ్ళు ఛత్తీస్గఢ్ పౌరులు కాదు ఇక్కడే పౌరులు కాదు అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు నేను పోయినాను పోతే మీరు రిటర్న్ వస్తే అక్కడ ఏర్పాట్లకు ఒకవేళ ప్రభుత్వం సమర్థిస్తే మీరు వస్తారా మీకు అన్ని ఏర్పాట్లు చేస్తాను ప్రాణం పోయినా రామ్ సార్ బిక్కున ఈయనే వస్తాం కానీ ఆడికి రాము గ్యారెంటీగా అంత మీరు అందరు ఇట్లనే అంటారు ఎవరు వచ్చినా ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళు వచ్చేటట్లేరు భయం అంత నేను దీని బాధ్యత ఎవరు చెప్పండి మీరు ఈరోజు ఇడ్మా గురించి మాట్లాడుతున్నారు 80,000 ఇడ్మాలు ఉన్నారు ఇక్కడ వీళ్ళంతా ఆదివాసీలు కమాన్ మీ ఆన్సర్ ఏంటి చెప్పండి వాళ్ళ బతుకులు అట్లా కావడానికి తర్వాత ఎందుకు ఇంత సోషల్ మీడియాలో ఇంత మద్దతు వస్తుంది చెప్తే ఇదంతా ఒక వ్యూహం ఇది అంతర్జాతీయ వ్యూహము ఈయన వ్యతిరేకించట్లేదు ఇడ్మా ఎన్కౌంటర్ ని పోతే పోయిండు సచ్చితే చచ్చిండు ఎన్కౌంటర్ ఇట్లనే కావాలనే కామెంట్స్ రావట్లేదు ఇక్కడ ఎందుకు వస్తాయి ఇప్పుడు ఇవన్నిటికి కూడా భార్గవ్ నేను చెప్తున్నా అడవిలో పట్టుకొని గన్ను పట్టుకొని అన్నలుగా మారిపోయి ఏదైతే ఉన్నారో వాళ్ళు ఒక ఊహాలోకంలో ఉన్నారు మేము ఒక స్వర్గాన్ని భూమి మీదకి తెస్తామని అనుకుంటున్నారు ఈ ఊహలను అన్నిటినీ ఇచ్చిన వాళ్ళు వీళ్ళు సోకాళ్ళు హరగోపాలు బాలగోపాలు సోకాళ్ళు వరవర్రావులు సోకాళ్ళు లక్ష్మణులు గడ్డం లక్ష్మణులు కాశీంలు వీళ్ళు ఈరోజు ఇక్కడ కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటా ఏసీ రూమ్లల్లా ముద్దుగా ఫ్యాన్ల కింద కూర్చొని వాళ్ళని హీరో వర్షిప్ చేస్తున్నారు అట్లా చంపారు ఇట్లా అరే మీరు బంద్ చేయండి రా బాబు మీరు మాటలు బంద్ చేసి ఎందుకంటే ఇక్కడ నుంచి మీరు విషం సప్లై చేస్తున్నారు వాళ్ళ మెదడులో ఏదో పెట్టిండ్రు వాళ్ళు గొప్పోళ్ళు తుపాకీ పట్టుకుని వాడు రిస్క్ తీసుకున్నాడు లైఫ్ మీరేం తీసుకుంటున్నారు వాళ్ళకి కావాల్సిన ఈకో సిస్టమ్ ను తయారు చేస్తున్నారు మీరు న్యాచురల్ గా నీకేమనిపిస్తుంది అరే అన్యాయంగా చంపిరు కదా అని ఒక వాతావరణాన్ని క్రియేట్ సంజయ్ కూడా రీసెంట్ గా ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు అర్బన్ నక్సలైట్ల వల్లనే అడవుల్లో ఉన్న వాళ్ళు చనిపోతున్నారు వీళ్ళేమో ఏసీ రూమ్లలో ఉంటున్నారు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు అనే స్టేట్మెంట్ ఇచ్చిండు వీళ్ళ గురించి ఇప్పుడు మీరు ఏదైతే పేర్లు చెప్పారు లక్ష్మణ్ కాసీము వరవర్రావు వీళ్ళేనా అర్బన్ మరి ఇంకా వీళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారు ఇటువంటి వాళ్ళు అందరూ కూడా పత్రికల్లో ఉన్నారు టీవీలలో ఉన్నారు లేకపోతే ప్రొఫెసర్లుగా ఉన్నారు వీళ్ళ పిల్లలు ఎవరన్నా నాకు చూపి పిల్లగాడు ఓడు పోయిండు అరే తుపాకీ పట్టుకున్నాడు అంటే మన హిడ్మా పాపం బలి అయిండు అని అంటాం హిడ్మాను బలి చేసిరు కదా మీరు మీరు తప్పుదారి పట్టించిన హిడ్మా అనే పిల్లగాన్ని బాల కార్మికుడు ఎంత 15 పిల్లలను తేవచ్చా ఇప్పుడు రాధా అనే ఒక మాదిగోళ్ళ పిల్ల 17 ఏళ్ళలో పట్టుకుపోయినారు మీరు తీసుకుపోవచ్చా అట్లా ఆమె మెడికల్ నాలెడ్జ్ ఉంది తీసుకుపోయి మీరు సెంట్రల్ కమిటీలకు సేవలు చేయించుకొని 24-25 ఏళ్ళు వచ్చింది ఆ పిల్లను ఒక ఫోన్ మాట్లాడింది వాళ్ళ తమ్మునితోటి అని చెప్పి ఈమె ఇన్ఫార్మర్ అని చెప్పేసి కాల్చి పడేసి రోడ్డు మీద పడేస్తే అని దళిత పిల్లలను చంపనీకే మీకు ఎవడన్నా సరే లైసెన్స్ ఇచ్చిర్రా ఏంది కిలారి సోము వాళ్ళు ఎవరు ఆదివాసీలు కాదా వాళ్ళు ఎమ్మెల్యేలు రాగ్య నాయకు వీళ్ళంతా నిమ్న వర్గాలు కదా మీరు చంపింది వీళ్ళనే కదా దుర్మార్గులు మీరు పెద్ద ఏదో చెప్తారు దొరలు చంపినరు వాడిని చంపిన ఎవరిని చంపినరు మీరు చెప్పండి ఈ లేటెస్ట్గా మీరు చంపిన ఏమున్నాయి నేనేమంటున్నా అంటే మీరు రోజు మాట్లాడే అంబానీలను అదానీలను మీరు చంపండి మేము కూడా వచ్చి దండలేస్తాం మీకు రైట్ సార్ అసలు మెయిన్ దీంట్లో వస్తున్నటువంటి ఏంటి అంటే మాట్లాడేది ఏంటంటే అక్కడ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ఆ సరిహద్దులో అడవి ప్రాంతంలో కర్రెగుట్టలలో ఒక అపారమైన ఖనిజ సంపద ఉంది వెలకట్టలేనంత బాక్సైట్ అక్కడ ఉంది దీన్ని దోచుకోవడానికే కేంద్ర ప్రభుత్వం అక్కడ ఈ ఆపరేషన్ కగారుని తీసుకొచ్చింది అనేది పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి చర్చ సో ఇట్లాంటి ఏమైనా జరుగుతుందా కేంద్ర ప్రభుత్వం రాహుల్ గాంధీ ఉంటే దోచుకోకుండానా ఏం మాటలు అది చదువు వచ్చినోడు మాట్లాడే మాటల ఈ నేలల సంపద ఉంటే ఈ చెట్లు కూడా ఒక సంపద అడవి సంపద ఇది కదా ఇక్కడ అనేక ప్రాజెక్టులు ఉన్నాయి కదా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ జలం ఒక సంపద కదా ప్రకృతి ఒక సంపద కదా ఈ సంపద ఎవరిది చెప్పు భారతీయులది కదా భారత ప్రభుత్వం ఎన్నుకున్న ప్రభుత్వం ఆడ ఉంది కదా దోచుకుంటుంది ఆ ప్రభుత్వం ఎడికి దోచుకుంటుంది ఆ ప్రభుత్వం ఉండేదే ఈ వనరులను అన్నిటినీ ప్రజలకు అందించడానికి కదా వాడుకోవాలన్నా లేదా నీళ్లు తెచ్చి పెట్టాలన్నా లేదా మీరు పెడతానే ఉంటారు మైనింగ్ ఎక్కడ ఖనిజం ఉందో ఎక్కడ విలువైన రేర్ ఎర్త్ మెటీరియల్ అని ఉంది ఇప్పుడు ప్రపంచాన్ని నడిపిస్తుంది అది రేర్ ఎర్త్ మెటీరియల్ సపోజ్ ఆడ ఉంది అనుకో అంటే రేర్ అది దొరకదు నీకేడా అది ఎవడు ఎత్తుకపోతాడు మోడీ ఎత్తుకపోయి సొమ్ములు చేసుకుంటాడు అయింది పిచ్చోళ్ళు అయింది వీళ్ళు మాట్లాడేది ఏడ ఏది దొరికినా ఇప్పుడు నర్మదా నది నీళ్లు
ఆ నీళ్ళు ఆడ డ్యామ్ కడతాము అంటే ఓ మేధా పాట్కర్లు ఆ పాట్కర్లు ఇదే మేధావులు వచ్చిర్రు మొత్తం అడవి మనుషులు అందరూ డిస్టర్బ్ అయిపోతారు అదే అని 50 ఏళ్ళ నుంచి ఆపినరు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి. కాంగ్రెస్ చేయలేదు అది భయపడి. ఇవన్నిటి వెనకాల విదేశీ శక్తులు ఉన్నాయి గుర్తుపెట్టుకోండి. మావో అనేటోడే విదేశీ, చైనా నుంచి వచ్చినోడు వాడు. వాని సిద్ధాంతం ఈ దేశానికి అవసరమా? అంబేద్కర్ ఉన్నాగా ఎవడు వాడు మావో వచ్చేటోడు? మావోలు మార్క్సిస్టులు లెనిన్లు ఈ సిద్ధాంతాన్ని పట్టుకొచ్చారు మీరు. మొత్తం చైనానే ఆపరేట్ చేస్తుంది వీళ్ళను. దయచేసి అరుణాచల్ ప్రదేశ్ నుంచి ఇడ్మాకు ఆయుధాలు వచ్చినాయి. ఇప్పుడు రూట్ అంతా తెలుస్తుంది ఎక్కడి నుంచి. అరుణాచల్ ప్రదేశ్ పక్కనే అరుణాచల్ మాదే అనేది ఎవరు? చైనానే కదా. ఇవన్నీ మన మీద అనేక విదేశీ ఏజెంట్లు ఆపరేట్ చేస్తున్నాయి, ఈ దేశాన్ని ఆపరేట్ చేస్తున్నాయి. రేర్ ఎర్త్ మెటీరియల్ మొత్తం ఓన్లీ చైనాలో ఉంది. ప్రపంచాన్ని భయపెడుతుంది. అమెరికా కూడా భయపెడుతుంది, వాళ్ళకు కూడా లేదు. ఇప్పుడు ప్రగతి అంతా వాటితోటే నడుస్తుంది. అది మన దగ్గర కూడా ఉంది, మనం భూముల్లో ఉంది. మనం ముట్టకూడదు, మనం తీయకూడదు. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ ఒకటే ఎగ్జాంపుల్ చెప్తాను నీకు. గీడ మీరు అదేంటి సెంట్రల్ యూనివర్సిటీ కాడ అడవి ఉంది, చిన్నపాటి అడవి. అది అడవి కూడా కాదు, పెద్దగా నెమళ్ళు ఉన్నాయి, జింకలు ఉన్నాయి. అరే ప్రకృతి ఉంది, ఇది ఉంది. దాన్ని రేవంత్ రెడ్డి మన ముఖ్యమంత్రి కదా, ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి, ఆయన ఏమనుకున్నాడో మరి. అడవి గెలికిండు, రాత్రిపూట ఫ్లడ్ లైట్లు వేసి తవ్వడం మొదలు పెడితే అరే జనం పోతే ఆపుతారా? ప్రభుత్వం ద్వారా బలం ఉంటుంది. కానీ ఎవరు ఆపినరు? కోర్టు ఆపింది. ఎవరు అని ముక్కు చెంపలు వేయించింది ముఖ్యమంత్రిని. నీవు ఒక గింత ఇంచు నేలను 2 చెట్లు కట్టడానికి ఒక ముఖ్యమంత్రి వల్ల కాలేదు. చట్టాలు అంతా ఇదిగా ఉన్నాయి. నువ్వు అడవులు దొబ్బి ఖనిజాలు దొబ్బుతుంటే చట్టాలు లేవా అడగనికే? నువ్వే కూడా అన్ని నువ్వే కాపలు కాస్తావు. పోయి కూర్చొని అడవికి గనులు పట్టుకొని కూర్చుంటావు. మేము ఇగో ఈ ఖనిజాల కోసమే వచ్చినావా? మీ మావోయిజం దాని కొరకేనా? ఈ ఖనిజ సంపద అవసరము ఉపయోగించుకోవాలని చెప్పి చెప్తున్నారు కదా మీరే. ఖనిజాలు ఉన్నాయి లేని అసలు మీరు ఆడ ఉండొద్దు, రెండవ గన్ను ఉండొద్దు. ఖనిజాల లెక్క ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు అరగోపాల్ అంటే ఆయన ఇదే తీరి చెప్పిండు. అరే ఖనిజాలు ఎత్తుకపోతారు, ఖనిజాలు అడవి మనుషులను చంపుతారు. అసలు మీ గన్ను ఆడికి ఎందుకు పోయింది అని అంటున్నాను నేను. నీవు అవసరమా? ఇక్కడ ఒక రాజ్యాంగం ఉంది, ఇక్కడ ఒక న్యాయస్థానం ఉంది, సుప్రీం కోర్టు వరకు ఉన్నాయి, ఇక్కడ వ్యవస్థలు ఉన్నాయి కదా. ఏదైనా ఉంటే ఆడ కోర్టులో పోయి మేధా పాట్కర్ 40 ఏళ్ళు ఆపింది అబ్బా, నేను చెప్పబోది ఆపినావు నువ్వు. కానీ 40 ఏళ్ళ తర్వాత ఆడ ఇప్పుడు డ్యామ్ వచ్చింది. అత్యధికంగా రిచెస్ట్ ఆదివాసీలు ఇప్పుడు ఎవరంటే ఆ డిస్ప్లేస్ అయిన వాళ్ళే. అత్యధికంగా మొబైల్స్ 2 వీలర్స్ ఉన్నటువంటి వాళ్ళు, చదువుకుంటున్న వాళ్ళు, యువత అంతా ఇప్పుడు ఆడ ఉన్నారు. డిస్ప్లేస్ అయిన వాళ్ళకి మంచి డబ్బులు వచ్చినాయి, మంచి లైఫ్ లీడ్ చేస్తున్నారు. సర్దార్ పటేల్ విగ్రహం దగ్గర చుట్టూ వాళ్ళకి అందరికి కూడా ఇట్లా కాంపౌండ్ ఉంటే కాంపౌండ్లో గెస్ట్ హౌస్లు కట్టించారు. వాళ్ళ గెస్ట్ ఫారినర్స్ వస్తే ఆడ ఉన్నాయి ఇంకే వాళ్ళ సర్వీసెస్ అంతా వీళ్ళకే చేస్తారు, వీళ్ళే డబ్బు సంపాదించుకుంటున్నారు. ఇప్పుడు చక్కటి డిస్ప్లేస్ అయింది కదా, డిస్ప్లేస్మెంట్. మిమ్మల్ని నమ్ముకునే ఆ డెవలప్మెంట్ ఉంటున్నాయినా? ఇప్పుడు ఇది కూడా అటువంటిదే, ఇది కూడా అటువంటి. ఇప్పుడు అంబుజమాడ్లో మొదటిసారి మొన్న ఎర్ర బస్సు అయింది. ఇది మన స్వాతంత్రమా? ఇది అభివృద్ధి? మొదటిసారి ఎర్ర బస్సు చూసిండ్రు, ఎగిరిండ్రు వాళ్ళు, ఆదివాసీలు అంతా ఎగిరిండ్రు. మీరు కదా నిరోధకులు, అభివృద్ధి నిరోధకులు. మిమ్మల్ని అడిగేటోడు లేక మీరు మాట్లాడిందే వేదం అన్నట్టు అయిపోయింది. అదే నిజమని అనుకుంటున్నారు అందరూ. మీరు అభివృద్ధిని ఆపడానికి ఇవన్నీ మాట్లాడుతున్నారు కనుక ఇప్పుడు మైనింగ్ జరిగినా ఏది జరిగినా చట్టం అనేది ఉంది, చట్టబద్ధత ఉంది. ఈవెన్ చెట్లు కొట్టాలన్నా చాలా కష్టంగా ఉంది. ఒక చెట్టు కొడుతుంటే 10 చెట్లు ఏడబెడుతున్నావు అని ప్రభుత్వం కోర్టు అడుగుతుంది. ఇవన్నీ ఉన్న పద్ధతుల్లో మీరు చెప్పినట్టుగా దోచుకుపోతాడు ఎవడో, అంబానికి అదానికి పంచి పెడతాడు, ఏమన్నా ఈ దుర్మార్గం ఇది తప్ప ఇంకోటి నీకేమన్నా మాట్లాడనికే ఉందా? కనుక ఖనిజాలు ఉన్నాయని నువ్వు ఎట్లా చెప్తున్నావు? అసలు నువ్వు పరిశోధన చేసినావా? పోనీ ప్రభుత్వం చేసిందా? నువ్వు వాడికి పోనీనే పోతే ఎవరి అరగుట్టలు కరగుట్టలు అన్నీ నువ్వే పట్టుకొని కూర్చుంటావు, గుత్తా కూర్చొని ఒక రానియపోతే. ఇప్పుడు ఈ బూటాకపు ఎన్కౌంటర్లని ఏదైతే అంటున్నారో చాలా మంది, ఈ ఎన్కౌంటర్లలో ఓన్లీ మావోయిస్టులు నక్సలైట్లే చచ్చిపోతున్నారా, అమాయక ఆదివాసీలు కూడా చచ్చిపోతున్నారు అనేది కూడా చర్చకు వస్తుంది. అమాయక ఆదివాసీలకు చచ్చే సావు వచ్చినందుకే మహేంద్ర కర్మ అనేటోడు పుట్టుకొచ్చింది. వడోదరా కొడుకులా మీ పోలీసు వాళ్ళు నక్సలైట్లు వద్దని ఆయన్ని యుద్ధం చేసిండు. ఫస్ట్ ఈటలు పట్టుకొని యుద్ధం చేసిండు ఆయన కూడా, తుపాకులు ఏం లేవు. తర్వాత అరే వీళ్ళు బాగున్నారు కదా అని కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు ఉన్నప్పుడు ఆయనను కూడా సపోర్ట్ చేసింది. కనుక ఆదివాసీలు వాళ్ళు ఎప్పుడు కూడా ప్రకృతిని మెడిల్ చేయరు. వాళ్ళు తోతే ఓ చెట్టు 2 చెట్లు ఇరగొడతారు, వాళ్ళు షెడ్ వేసుకుంటారు తప్పితే మొత్తం నరుకుడు వాడు చేయడు ఎప్పుడు కూడా. ఆదివాసీలు ఉన్నంత కాలం నేచర్ ఎప్పుడు చెడిపోదు. కాకపోతే వాళ్ళు కూడా డెవలప్ కావాలి కదా. లొంగిపోతామని వస్తున్నా కూడా పట్టుకొని కాల్చి చంపుతున్నారు అనేది కూడా వినపడతా ఉంది.
మేము లొంగిపోతాము, సరెండర్ అవుతాం అని చెప్పి అంటుంటే పట్టుకొని కాల్చి చంపేస్తున్నారు అనేది కూడా ఎలిగేషన్స్ వస్తున్నాయి. చూడు భార్గవ, అట్లా చంపితే తప్పే. కానీ ఇది ఏమంటామంటే మనిషి చచ్చే సావు వచ్చినప్పుడు మాట్లాడే మాటలు ఇవన్నీ కూడా. ఇప్పుడు ఎప్పుడన్నా రాసిండ్రా వాళ్ళే ఇన్ని రోజులు చర్చలు అన్నారు. ఇప్పుడు ఏమంటున్నారు, మీకు జనవరి 1st అందరం లొంగిపోతాం, కొద్దిగా కొట్టకండి అని అంటున్నారు కదా. కనుక మిమ్మల్ని నమ్ముకుంటే చర్చలు అనేంటే మరోసారి మోసం చేస్తుంటారు మీరు. కనుక ఇప్పుడు సరెండర్ అవుతున్నారు. లొంగిపోయేటోనికి సరెండర్ పాలసీ అనేది ఒక అద్భుతమైన పాలసీ. గూగుల్ సెర్చ్ చేస్తే కూడా ఎట్లుంది అనేది ఇంతవరకు 50 ఏళ్ళలో ఎప్పుడు అటువంటి పాలసీ రాలేదు. ఆ పాలసీని చూసి అట్రాక్ట్ అయ్యి వచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఎందుకు వచ్చినా గొడవరా ఏమో, నేను పోతే నీకు ₹1 నీ తల మీద ఉంటే నీ ₹1 నీకే ఇస్తున్నారు, కేసులు లేవు మళ్ళీ ఫ్యూచర్లో. ఇంత మొదలు బయటకు వస్తే కేసులు ఉంటుండే, కేసులు లేవు, నీకే ఏర్పాట్లు చేస్తున్నారు, షెల్టర్ ఇస్తున్నారు, ఉద్యోగాలు ఇస్తున్నారు, వర్క్స్ ఇస్తున్నారు, అడవులలో పనులు ఇస్తున్నారు, వాళ్ళకే ఇస్తున్నారు. నీకు ఇంకేం కావాలి నీకు? అందుకని దీనికి అట్రాక్ట్ అయ్యి వస్తున్నారు. ఈ బాధ ఎక్కువైంది వీళ్ళకు. కనుక వాళ్ళు వస్తున్న వాళ్ళు, మీరు మొదటి దృశ్యం ఈ దేశం మర్చిపోయింది 60 ఏళ్ళ తర్వాత ఏం దృశ్యం చూస్తున్నామంటే, తుపాకులు పట్టుకొని తిరిగిన వాళ్ళందరూ వచ్చి ఆశన్న మల్లు వీళ్ళందరూ చేతిలో వాళ్ళ లీడర్షిప్లో వచ్చి తుపాకులు అప్పచెప్పి, మీరు రాహుల్ గాంధీ ఉత్తది ఎర్రది బుక్ పట్టుకొని ఇట్లా తిప్పిండు ఉత్తది, కానీ ఒరిజినల్ రాజ్యాంగాన్ని పట్టుకొని ఫోటో దిగి నవ్వుకుంటా. అది కూడా చాలా మంది ఏడుస్తున్నారు. నవ్వుతారా? సరెండర్ అయ్యేటప్పుడు వీళ్ళు లొంగిపోయిన ప్రభుత్వం, అదే లొంగిపోయినకేనే వచ్చాడు. దాన్ని అవమానం చేస్తున్నారు. మీరు దుర్మార్గులు, మీరు దుష్టులు, ద్రోహులు అని అంటారు. ఎవరు ద్రోహులు? వాళ్ళు ఇప్పుడు 50 ఏళ్ళు అడవులలో తిరిగిన వేణుగోపాలరావు ఎంత ఆలోచించి వచ్చింటాడు? ఆయన ద్రోహి అని అంటున్నారు. నాయకుడు, వాళ్ళందరికీ నాయకుడు ఆయన. రాండయా అని మేము ఫోన్ నెంబర్ ఇస్తున్నాడు ఆయన. మీరు చావకుండా పోవాలంటే, బతకాలంటే నా నెంబర్ చేయండి, మిమ్మల్ని కాపాడుకుంటా నేను అని చెప్తున్నాడు. మీరు ఫోన్ చేయండి, రాండి. ఇదంతా ఎందుకు? ఆయన ఉన్నాడు కదా, వాళ్ళకి ఆల్రెడీ అగ్రిమెంట్ అయ్యింది, ప్రభుత్వంతో ఉన్నాడు ఆయన. మిమ్మల్ని ఏడున్నా మిమ్మల్ని కాపాడుకొని తెచ్చుకుంటారు. ఇలా వాళ్ళ ప్రాణాలు పోకుండా కాపాడుకోవడానికే ఈ ఏర్పాట్లు చేశారు. పైనుంచి డెవలప్మెంట్ కొరకు ఏర్పాట్లు చేసిండ్రు. కనుక ఓదికు అభివృద్ధి ఉంది. ఇంకోటి అదే ఏరియాలో ఎక్కడైతే వీళ్ళు ఉంటున్నారో అదే ఆదివాసీల కోసం అనేక అభివృద్ధి ప్రాజెక్ట్స్ తీసుకుంటున్నారు. మీరు నేను చెప్తున్నా, వనవాసి కళ్యాణ ఆశ్రమం అని RSS వాళ్ళది ఒక సంస్థ ఉంటుంది. 50 ఏళ్ళ నుంచి వాళ్ళు కూడా అడవులలో పనిచేస్తున్నారు. వాళ్ళ సేవ ఇవన్నీ మీరు ఎప్పుడైనా పాడేరు అట్లా పోతే మీరు చూడండి. నేను ఒక వారం రోజులు అట్లా ఉండి వస్తుంటా, అప్పుడు పోయి చూసినా. నేను చెప్తున్నా, అనేక స్కూల్స్ నడుపుతున్నా. 300 స్కూల్స్ ఒక్క పాడేరు రీజియన్లోనే ఉన్నాయి. వాళ్ళ పిల్లలకు అక్షరాభ్యాసం అవి ఇవి నేర్పిస్తున్నారు వాళ్ళకు. మీరు ఆడ పోయి నిలబడండి, ఆ పిల్లలందరూ కూడా చక్కటి RSS పాటలన్నీ వాడుతుంటారు వాళ్ళు, ఏది ఆదివాసీల పిల్లలు. మరి మీరు ఎన్నడైనా ఒక స్కూల్ కట్టించినాం, 4 అక్షరాలు నేర్పించినాం అని చెప్పండి 50 ఏళ్ళ నుంచి. ఏం దుర్మార్గం! 200 స్కూళ్ళు ఒక ఛత్తీస్గఢ్లోనే లేపేస్తారు బాంబు పెట్టి. ఏమి రాక్షస ఆనందం ఇది. దీనికి మళ్ళీ మసి ఊసి మారేడు చేసి దోపిడీ, దుర్మార్గము, ఆదివాసీ మేమే కాపాడుతున్నాము. ఏడ ఉంది నీ అభివృద్ధి? ఈ ఆపరేషన్ కగార్ గురించి బాహ్య ప్రపంచానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అడవుల్లో ఉన్న వాళ్ళకి కూడా ఏం చెప్పదలుచుకున్నారు మీరు? చివరిగా చెప్పండి. అడవిలో ఉండే అన్నలందరూ కూడా దయచేసి, జరిగింది ఏదో జరిగిపోయింది. మీరు అంబేద్కర్ మీద గుది పెట్టినరు. మీ తుపాకీ ఎవరి మీద పెట్టలేదు. అంబేద్కర్ మహాశయుడు ఇచ్చినటువంటి రాజ్యాంగంకు విరుద్ధంగా పోయినరు మీరు. ఇప్పుడు మళ్ళీ ఆ రాజ్యాంగం మమ్మల్ని కాపాడాలని అంటున్నారు. కనుక మీరు పోయిన మార్గం తప్పు. ఇక్కడ వీళ్ళు మిమ్మల్ని ప్రోత్సహించి పంపిన వాళ్ళే తప్పు, మీది తప్పు అని నేను అంటాను. మీరు ఎందుకంటే ఒక నిబద్ధతతో పోయిండ్రు. నేను నిజంగా ఈ పేదోడికి ఏదో చేస్తా అనే కమిట్మెంట్తో పోయిండ్రు మీరు. అందుకని నేను ఇప్పటికి కూడా అంటున్నా, మీ అంత గొప్పోళ్ళు లేరు. మీ ప్రాణాలు బలిపెట్టిపోయినరు మీరు. కనుక మీరు కానీ మార్గం సరి అయింది కాదు. ఈ దేశం నీది, మావోది కాదు. ఎవడో మావో వచ్చి మనకి చెప్పాల్సిన అవసరం లేదు. కనుక ఇక్కడ ఉద్యమాలతోటి మీరు ఎన్నో మార్పులు తేయగలుగుతారు. మీకున్న నిబద్ధత, మీకున్న నిజాయితీతోటి పెద్ద ఉద్యమం, ఫామ్ లాస్ లాంటివి వెనక్కి తీసుకునేది ప్రభుత్వం తోక ముడిచి. ఎందుకు? ప్రజాబలం ఇది. కనుక ప్రజలను నమ్మండి, తుపాకీని కాదు నమ్మాల్సింది. ప్రజలను ఒప్పించేంత సత్తా మీ దగ్గర ఉంది. ప్రజలను మొబిలైజ్ చేసి ఒక్క 100 మందిని మీరు మొబిలైజ్ చేస్తే ప్రభుత్వం పైన వెనక్కి వెళ్ళిపోతారు, పారిపోతారు. ఏం చేయలేదు, ఏ ప్రభుత్వం ఏం చేయలేదు. ఎంతమంది పోలీసులు కూడా ఏం చేయలేరు మిమ్మల్ని. లోపల కాకుండా బయటకు వచ్చి కొట్లాడారు. మీరు 4 వచ్చి తుపాకీ తీసుకొని 40 మందిని పోలీసులను చంపే కన్నా మీరు 400 మంది వచ్చి వందలాది పోలీసులను వెనక్కి ధర్మండి. మీరు ఏది
మీరు తీసుకున్న సమస్యలో బలం ఉంటే ప్రజలు వస్తారు మీ వెంట, మీలో నిజాయితీ ఉంటే ప్రజలు వస్తారు మీ వెంట. మీ వెంట ప్రజలు రాక మీరు 2-3 మిగిలిపోయినారు. మీరు ప్రజలు యాక్సెప్ట్ చేస్తలేరు అన్న. మీరు నిన్న అన్నలకు అందరికి అడవులో ఉన్న అన్నలకు అందరు చెప్తున్నా, ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలు ఎవరు దీన్ని ఈ తుపాకీకి తుప్పు పట్టింది, మీది మావో తుపాకీకి తుప్పు పట్టింది. ఆ కాలం చెల్లిపోయింది. అది మీరు డెమోక్రసీలోకి రాండి. డెమోక్రసీలో తప్పులు ఉన్నాయి, 100% తప్పులు ఉన్నాయి. దోపిడీ ఉంది, నేను కూడా ఒప్పుకుంటున్నాను. అంత బాగుందని నేనే అనడం లేదు. కానీ ప్రజాబలం ముందర అన్ని బలాదు. ప్రజలను మొబిలైజ్ చేయకి, ప్రజలను ఒప్పించే శక్తి లేని వాళ్ళు బలహీనులు. వాళ్ళు మీ దగ్గర మీ సబ్జెక్ట్లో బలం లేక. అమిత్ షా కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు 2026 మార్చి 31 నాటికి మావోయిస్టులను అంతమొందిస్తామని చెప్పిండు. అదే 2026 మార్చి 31 నాటికి పేదరిక నిర్మూలన చేస్తా అని చెప్పుంటే చాలా బాగుండేదని చాలా మంది అంటున్నారు. అట్లాంటి స్టేట్మెంట్లు వస్తే బాగుంటుంది కదా. అదే ఎప్పుడైనా అయోధ్య దేవాలయం కడతా అంటే ఆడ దేవాలయంతో ఏమొస్తుంది, ఆడ బాత్రూమ్లు కట్టండి, ఆడ హాస్పిటల్ కట్టండి, ఇట్లా ఉచిత సలహాలు ఇచ్చేటోళ్ళు చాలా మంది ఉన్నారు. అప్పుడే అయోధ్య అనగానే మీకు అవన్నీ గుర్తొస్తాయి. మీ ఇంటికాడ ఉన్న ఒక పబ్లిక్ దీన్ని టాయిలెట్ను శుభ్రం చేసి పెట్టనీకే నీకు సాత కాదు, కానీ ఆడ సలహాలు ఏనికి వస్తుంది. అయోధ్య ఆడ ఎందుకు ఆ పని లేక ఏమొస్తుంది దానివల్ల అనేటోళ్ళు ఉన్నారు. ఇది కూడా అటువంటిది అన్నట్టు. టార్గెట్ పెట్టండి అని ప్రభుత్వం. ఇంకోటి ఆయన సరే వీళ్ళు మావోయిస్టులు అంటే అని కానీ ముఖ్యమంత్రులు కూడా అంటారు. రేవంత్ రెడ్డి అన్నాడు, రేవంత్ రెడ్డి ఏమంటాడు, పేదరికం ఉన్నంత కాలం మావోయిజం ఉంటుంది, నక్సలిజం ఉంటుంది, ఎవరు దీన్ని తొలగించలేరు, డేట్లు పెట్టి చంపలేరు అనే అంటున్నారు. అంటే ఈయనేమంటున్నాడు అంటే పేదరికం నిర్మూలన అనేది మావోయిస్టులు చేస్తారు, మేము భూదందాలు చేస్తాం అన్నట్టు చెప్తున్నాడు. ఆయన క్లియర్గా చెప్తున్నాడు. నిన్ను ఎన్నుకునే ఎందుకురా బాబు, ఈ నీతులు చెప్పనీకేనా? పేదరికం నిర్మూలన నీ పని కాదనుకుంటున్నావు ఏంది? ఉన్నంతకాలం ఉంటుంది నువ్వెందుకున్నావు పని లేక? ప్రభుత్వం నీ చేతిలో ఎందుకు పెట్టినా అనుకుంటున్నావు? అది నా పని కాదు, మావోల పని అనుకుంటున్నావు ఏంది? కనుక ఇట్లా మాట్లాడే దుర్మార్గులందరూ కూడా తప్పుదారి పట్టించి ప్రజలను అవును కదా ఉన్నంతకాలం ఉంటుంది కదా మావోయిజం ఉంటుంది కదా, ఎందుకంటే మావోయిజం నువ్వు సరిగా పనిచేయి. కనుక ఇవన్నీ తప్పుడు మాటలు, తప్పుదారి పట్టించే మాటలు. పిల్లలు నిమ్న వర్గాల పిల్లలను తప్పుదారి పట్టించాను ఇన్ని రోజులు. వీళ్ళు దొరసామి వీళ్ళు మాటలు చెప్పేటోళ్ళు ఎవరు పోలే, వాళ్ళ పిల్లలు పోలేదు. కనుక నిమ్న వర్గాల పిల్లలు, ఆదివాసీలు, ముఖ్యంగా దళితులు బాగా చదువుకుంటున్నారు. వాళ్లకు ఫ్రీగా నాణ్యమైన విద్య రావడానికి ఉద్యమాలు చేయండి. మీరు ఫ్రీగా ఇప్పటికి కూడా దొరలకు పరిమితమైంది నాణ్యమైన విద్య, పెద్ద పెద్ద దొరలకే ఉంది. కనుక మన పిల్లలకు నిమ్న వర్గాలకు అటువంటి చదువు వస్తే వాళ్ళే వండర్స్ క్రియేట్ చేస్తారు. మీరు అన్నారు కదా మొన్న ఆ స్కై రూట్ అని మోడీ గారు మొన్న హైదరాబాద్లోనే కదా ఈ స్కై రూట్, ఏది స్కై ఓపెన్ అయిపోయింది. ఎవరికి? ఆస్పిరేషన్స్ ఉన్న పిల్లలకు, ఐడియాస్ ఉన్న పిల్లలకు. దళిత పిల్లల్లో ఇంతకన్నా గొప్ప ఐడియాలు ఎక్కువ ఉన్నాయి. వాళ్ళకు చదువు, నాణ్యమైన చదువు ఇచ్చేటోడు లేడు. వాళ్ళకు తుపాకీ పట్టి అడవులలో పంపిస్తున్నారు, మీరు ఎంజాయ్ చేస్తున్నారు. ఇది మానాలి, మారిపోవాలి. ప్రజలందరూ దీని గురించి ఆలోచించాలి. అది తప్పుడు మార్గం అంటే తప్పుడు మార్గము. కనుక దోపిడీ రహిత సమాజం కోసం మనమందరం ఒక్కటి కావాలి, ప్రజాస్వామ్యాన్ని నమ్ముకోవాలి. మనం యథా ప్రజ తథా రాజా. రోజులు మారినాయి, రాజు ఎట్లుంటే కాదు, ప్రజలు మంచోళ్ళు అయితే మంచి ప్రభుత్వాలు వస్తాయి. కనుక మనము మందు తాగి మనము బాటలు తీసుకొని ఓట్లేసి బాగా కావాలి అంత అంటే ఎందుకు చేస్తాడు వాడు? నీకు మందు తాపినవాడు వాడు దోపిడీ చేస్తాడు, మళ్ళీ వాడినే తిడతావు నువ్వు. కనుక మనం మార్పు మన దగ్గర ఉంది, సమస్య మన దగ్గర ఉంది, ఎక్కడో వెతుకోవడం కాదు. డెమోక్రసీ అందరు, నాకైతే అంబేద్కర్ మహాశయుడు ఇచ్చిన రాజ్యాంగం తప్ప ఇంకోటి ఏది మనల్ని కాపాడలేదు. పేదోడైనా ధనవంతుడైనా అదే కాపాడాలి, దాన్ని నమ్ముకోవాలి మనం అందరము. ఇంతే మాత్రం నేను చెప్పగలను. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు చెప్తున్నటువంటి, అడవుల్లో ఉండి సాధించేది ఏం లేదు, ఇది చాలా ఆధునిక ప్రపంచం, బయటికి వచ్చి కొట్లాడండి, లోపలుండి పోరాటాలు చేస్తే ఏమీ రాదు, జనజీవన స్రవంతిలో కలవండి, ఇక్కడ వచ్చి మీరు ప్రభుత్వాలతో యుద్ధం చేయండి ఒక సమస్య మీద అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. చూద్దాం ఎక్కడ వరకు పోతుంది ఆపరేషన్ కగార్. మరి పూర్తి స్థాయిలో మావోయిజం అంతమవుతుందా లేదా చూడాలి, మనం వేచి చూడాలి.